హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో సెలెక్షన్ టూల్స్ గురించి చూసాము. రెక్టాంగిల్, ఎలిప్స్, సింగిల్ రో, సింగిల్ కాలమ్, ఈ టూల్స్ గురించి చూసాం కదా. సో అవి ఫిక్స్డ్ సెలెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మనము మిగతా సెలెక్షన్స్ టూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ సెలెక్షన్ బ్రష్ టూల్. ఏవైనా ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ ఉంటే కనుక మళ్ళీ రీసెట్ అవ్వాలని ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, మనం జనరల్గా చూస్తుంటేనే మనకు ఈ పాటికి మీకు అర్థమైపోవాలి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ వన్ యాడ్ అని ఉంది కదా, ఈ బ్రష్ మధ్యలో అడిషన్ సింబల్ కూడా ఉంది. ఓకే, ఈ ఇమేజ్ లో సబ్జెక్ట్ ఎవరు అంటే కాఫీ కప్ అనమాట. ఈ కాఫీ కప్ ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఈ బ్రష్ తో ఒకసారి రబ్ చేస్తున్నాను. ఈ ఏరియాని రబ్ చేస్తాను కదా, ఒక మెజంతా కలర్ లాగా పెయింట్ అయింది. ఇదే కలర్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఓవర్లే ఆప్షన్ ఉంది, కలర్ ఉంది. ఈ కలర్ లో మెజంతా అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది, అందుకే మనకు ఈ కలర్ అనేది వచ్చింది. ఈ కలర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ తీసుకుందాం. ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ వస్తుంది. మీరు ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. డిఫాల్ట్ గా మెజంతా కలర్ ఉంది. సో నేను ఇలా డ్రా చేస్తాను కదా. నెక్స్ట్ ఇది ఒకవేళ సెలెక్షన్ లోకి రావాలి అనుకోండి, మీరు ఏదైనా టూల్ పైకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ టూల్కి వెళ్ళాను. మూవ్ టూల్కి వెళ్తే సెలెక్ట్ అయిపోయింది ఆ ఏరియా వరకు. మళ్ళీ నేను సెలెక్షన్ బ్రష్ టూల్ లోకి వచ్చేసరికి సేమ్ జస్ట్ ఒక పెయింటింగ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీరు వేరే ఏ టూల్ కి వెళ్ళినా కూడా సెలెక్షన్ అయిపోతుంది. అదే మనకు సెలెక్షన్ బ్రష్ టూల్కి వచ్చేసరికి ఒక ఓవర్లే లాగా, అంటే ఒక పెయింట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఉంది చూడండి, ఆల్రెడీ మనకి ఇక్కడ బ్రష్ సైజ్ అనేది 200 పిక్సెల్స్ లో ఉంది. 200 లో ఉన్నా కూడా మనకు సర్కిల్ అనేది చిన్నగానే ఎందుకు కనిపిస్తుంది అంటే మన ఇమేజ్ అనేది పెద్దది. సో మనకు బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఈ లైన్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ సైజ్ అనేది పెరుగుతుంది. మనం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నాం. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ తో కూడా మనం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, నేను క్లోజ్ బ్రాకెట్తో బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. మనం సెలెక్షన్ ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ జూమ్ చేసుకొని చేయాలన్నమాట. ఇలా జూమ్ చేసుకుంటే మనకు డీటెయిల్డ్గా వ్యూ అనేది కనిపిస్తుంది. ఓకే, సో Ctrl+0 స్క్రీన్ ఫిట్ అయింది. ఒకసారి ఇక్కడ చూడండి, మనం చాలా ఏరియాస్ ఇక్కడ నేను ప్లస్ చేయాలి. యాక్చువల్లీ ఏరియాలో ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఏం చేయాలి, ప్లస్ చేయాలి ఈ ఏరియాలో, కానీ నేను చేయలేదు ఇంకా. ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఓకే, ఈ ఏరియాలో మీరు చూసుకుంటే ఇక్కడ మైనస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం బయటకు వచ్చేసింది. ఓకే, సబ్ట్రాక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ పైన క్లిక్ చేసి బ్రష్ సైజ్ చిన్న వేసుకొని ఇక్కడ ఈ ఏరియాను అన్సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మైనస్ చేయాలి కదా, ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకు మైనస్ వస్తుంది, మైనస్ చేస్తుంది. సో ఇప్పుడు సెలెక్షన్ అనేది అయిపోయింది. ఒకసారి మూవ్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది కదా. ఈ సెలెక్షన్ని Ctrl+C అని కాపీ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి Ctrl+V అని పేస్ట్ చేస్తున్నాను. అయినా కూడా మీకు ఇది పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకే, ఇంకా పర్ఫెక్ట్గా సెలెక్షన్ రావాలి అంటే నెక్స్ట్ టూల్స్లో ఉంది, చూద్దాం. సో ఈ టూల్లో అయితే మిగతా ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ ఒపాసిటీ అనేది ఉంది. సో ఈ ఒపాసిటీ ఆప్షన్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నేను దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్షన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. సింపుల్గా మీరు Ctrl+D అన్న ప్రెస్ చేయొచ్చు. ఇలా Ctrl+D ప్రెస్ చేసినా పోతుంది, లేదా ఇక్కడ డీసెలెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా డీసెలెక్ట్ అవుతుంది. ఈ ఒపాసిటీ ఆప్షన్ గురించి చూడండి, నేను బ్రష్ సైజ్ అనేది ఇప్పుడు 80% ఉంది, నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో నేను ఇంక్రీజ్ చేశాను, 700 800 వచ్చింది. ఓకే, సో ఫస్ట్ నేను ఇలా క్లిక్ చేశాను. ఎంత ఒపాసిటీ ఫ్లో అయిపోయింది ఇంకా అనేది, సో 100%తో ఫ్లో అయిపోయింది. Ctrl+Z అని తీసేసాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 26 తీసుకున్నాను. 26 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక ఒపాసిటీ అనేది ప్లే అయిపోయింది. ఇప్పుడు నేను మూవ్ టూల్కి వెళ్ళాను అనుకోండి, సెలెక్షన్ అనేది రాదు, ఎందుకంటే ఒపాసిటీ అనేది 50% కన్నా తక్కువగా ఉంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి లాసో టూల్. సో ఈ లాసో టూల్ అనేది మనకు సెలెక్షన్ బ్రష్ టూల్ కిందనే ఉంటుంది. ఓకే, ఈ లాసో టూల్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ అనమాట. సో ఇలా ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది, మనము ఏది జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీ ఫ్లోతో మనకు వస్తుంది అనమాట, ఒక పెన్ లాగా. ఓకే, మనతో ఒక పెన్ ఉంటే ఆ పెన్తో ఎలా డ్రా చేస్తామో అలా సెలెక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకేనా, సేమ్ ఆప్షన్స్ మీరు చూడండి. సో ఇదేంటి అడిషన్ కదా, సో యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇది సబ్ట్రాక్షన్ కదా, సో ఈ ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇంటర్సెక్షన్, ఈ ఏరియాకు కామన్గా ఇలా తీసుకుంటున్నాను, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అన్నీ మీకు తెలుసు. ఫెదర్ కూడా మీకు తెలుసు, యాంటీలైస్ మీకు తెలుసు, సెలెక్ట్ అండ్ మాస్క్ కూడా మీకు తెలుసు. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ ఏం చెప్పుకోకుండా మనం డైరెక్ట్గా ఒక ఇమేజ్ పైకి వెళ్దాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ని మనము లాసో టూల్తో సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, ఇమేజ్ని జూమ్ చేసుకోవాలి. ఓకేనా,
కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేయాలి? మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. సో, నేను ఇక్కడ నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ మౌస్‌ని హోల్డ్ పట్టుకొని సో, మీరు ఇలా డ్రా చేస్తూ వెళ్ళండి రఫ్‌గా. ఓకేనా? సో, నేను బిగినింగ్‌కి వచ్చేసాను. వదిలేస్తున్నా మౌస్ అనేది. ఓవరాల్‌గా ఇలా సెలక్షన్ అయితే వచ్చింది. సో, ఈ సెలక్షన్‌లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి గదా! కొంచెం కంట్రోల్ ప్లస్ అని జూమ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ టాప్‌లో చూద్దాము. ఇక్కడ అవసరం లేని ఏరియా కూడా సెలెక్ట్ అయిపోయింది గదా! సో, దీనికి ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ మనం షార్ట్‌కట్‌కి ఏంటి? ఆల్ట్ హోల్డ్ చేస్తే కర్సర్‌కి మైనస్ సింబల్ వచ్చింది. ఆ ఏరియానంతా మైనస్ చేయాలి కాబట్టి సో, ఇలా నేను మైనస్ చేస్తున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఇలా లోపటికెళ్ళిపోదాం. సో, చూడండి నేను ఆ ఏరియాను మైనస్ చేస్తాను. ఓకే. సో, ఇలా జూమ్ చేస్తూ చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఓకే. ఓకే. ఇది రఫ్ సెలక్షన్ అని ముందే చెప్పాను కదా! కంట్రోల్-సి అని కాపీ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి కంట్రోల్-వి పేస్ట్. ఓకే. దీన్ని చిన్నగా చేద్దాము. ఇది ట్రాన్స్ఫార్మ్‌తో ఇలా నేను చిన్నగా చేస్తున్నాను ఈ బర్డ్‌ని. ఓకే. ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో, మనకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పాలిగోనల్ లాసో టూల్. ఈ పాలిగోనల్ లాసో టూల్ అనేది ఒక లైన్ టూల్ అనమాట. లైన్ సెలక్షన్, లైన్ టు లైన్. జస్ట్ ఇది లైన్స్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి ఒక లైన్ వచ్చింది. ఇంకొక క్లిక్ సో, లైన్ వచ్చింది. ఇంకొక క్లిక్ లైన్ వచ్చింది. సో, ఇలా క్లిక్ బై క్లిక్ ఇలా వెళ్ళొచ్చు అనమాట. సో, మనకు లైన్ చూడండి అన్‌ఈవెన్‌గా వస్తుంది. ఆ లైన్ అనేది నేను ఇప్పుడు ఇలా పెట్టినా కూడా సో, చూడండి నేను ఇలా క్లిక్ చేసినా కూడా ఆ లైన్ అనేది స్ట్రెయిట్‌గా రాలేదు. ఓకే. సో, షిఫ్ట్ హోల్డ్ చేస్తే సో, నేను షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నా ఇప్పుడు చూడండి. లైన్ అనేది స్ట్రెయిట్‌గా వచ్చింది. షిఫ్ట్, షిఫ్ట్, షిఫ్ట్. సో, షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకు లైన్స్ చూడండి. ఈ లైన్ ఇవన్నీ కూడా నేను షిఫ్ట్ హోల్డ్ చేయకుండా క్లిక్ చేశాను. 1, 2, 3, 4, 5 ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 సో, ఈ లైన్స్ అన్నీ కూడా నేను షిఫ్ట్‌తో క్లిక్ చేశాను. ఈ లైన్స్‌కి మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఈ పాలిగాన్ లాసో టూల్ ఎప్పుడైతే మనం ఇది బిగినింగ్ ఉంది కదా! ఈ బిగినింగ్‌కి ఎండింగ్‌కి వచ్చి టచ్ అయ్యేటప్పుడు సో, చూడండి ఒక చిన్న సర్కిల్ అనేది వస్తుంది. ఆ సర్కిల్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేస్తాము. ఓకే. సో, ఆ సర్కిల్ ఎందుకు ఇండికేషన్ అంటే ఇది బిగినింగ్ పాయింట్ అని అర్థము. ఎండింగ్ పాయింట్ వచ్చి బిగినింగ్ పాయింట్‌ని టచ్ చేసినప్పుడు సర్కిల్ అనేది వస్తుంది. క్లిక్ చేయండి. సెలక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో, ఇది ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసిన ఆప్షన్సే. ఇది ఒక ఇమేజ్ పైన చూద్దాము. ఈ పాలిగాన్ లాసో టూల్ అనేది అసలు మనకు ఎలాంటి సందర్భాలలో ఉపయోగపడుతుంది అంటే ఈ బిల్డింగ్ చూడండి. ఈ బిల్డింగ్‌లో మీకు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే స్ట్రెయిట్ లైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రెయిట్ లైన్. ఇలా మనకు స్ట్రెయిట్ లైన్ అనేది కనిపించినప్పుడు మనకు సెలక్షన్ కూడా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకేనా? లాసో టూల్‌తో ఇలా డ్రా చేయడానికి వెళ్తే రాదనమాట. మన హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. ఓకే. సో, ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో మనకు పాలిగానల్ లాసో టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సెలక్షన్ చేయాలంటే ఏం చేయాలి? జూమ్ చేయాలి. ఓకే. నేను జూమ్ చేస్తున్నాను. తర్వాత హ్యాండ్ స్పేస్ బార్‌తో హ్యాండ్ వచ్చింది. నేను ఈ ఫోటోని కావాలనే తీసుకున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ ఫోటో చూడండి ఇక్కడ బయటికి వచ్చేసిందనమాట. సో, ఇలాంటి ఇమేజెస్‌లో మీరు ఎలా వర్క్ చేయాలి అంటే నేను బిగినింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ బయట ఔట్ సైడ్ క్లిక్ చేశాను. సో, ఔట్ సైడ్ కూడా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో, తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్‌లో, తర్వాత ఈ కార్నర్‌లో. ఓకే. ఇక్కడ కూడా మనకు ఇమేజ్ అనేది బయటకొచ్చేసింది. సో, ఇక్కడ నేను ఇప్పుడు ఇలా ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా బయటికెళ్ళిపోండి ఫ్రీగా. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ బయటికెళ్ళిపోండి. ఇక్కడ కూడా మనం వెళ్ళి ఇలా టచ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సెలక్షన్ అనేది మనకు వచ్చేసింది. ఓకే. సో, కంట్రోల్-సి అని కాపీ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి కంట్రోల్-వి పేస్ట్. ఓకే. సో, చూడండి. సో, ఆ ఇమేజ్ అనేది నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. మనకు లాస్ట్ టూల్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో, ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి చూద్దాం. నేమ్‌లోనే ఉంది కదా! మ్యాగ్నెటిక్ అంటే సో, ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో, వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ దీన్ని మనము మూవ్ టూల్‌కి వెళ్ళినా కూడా అంటే వేరే టూల్ సెలెక్ట్ చేయడానికి కూడా మనకి ఏదో ఆప్షన్ అనేది కనిపించదనమాట. మనకు ఒక్కొక్కసారి బిగినింగ్ కనిపిస్తేనే ఇప్పుడు ఇక్కడ బిగినింగ్ ఉంది. సో, నాకు బిగినింగ్ కనిపిస్తే సర్కిల్ అనేది కనిపిస్తది. బిగినింగ్ కనిపించకపోతే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న డాట్స్‌ని ఏమంటారు అంటే యాంకర్ పాయింట్స్ అంటారు. ఓకేనా?
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా వెళ్ళిపోయారు. సో మీకు బిగినింగ్ పాయింట్ అనేది కనిపించట్లేదు ఎంత వెతికినా. సో నో ప్రాబ్లం. మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు సెలెక్షన్ అనేది అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా? సో డీసెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ డి. ఇది ఒక ఇమేజ్ పైన చూద్దాం. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అనేది ఎందుకు అవసరం పడుతుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి. ఇమేజ్లో మనము దీన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇలా లాసో టూల్తో వెళ్దాము అంటే కొంచెం కష్టమే. పాలిగోనల్ యూజ్ చేద్దామన్నా కూడా మనకు కొంచెం హార్డ్గానే ఉంటుంది. లైన్ అనేది ఎక్కువగా లేదు, లైన్స్ చిన్న చిన్న లైన్సే ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, సెలెక్షన్ బ్రష్ టూల్ యూజ్ చేద్దామంటే ఓకే చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్యురేట్గా రాదు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? జూమ్ చేయాలి కదా. సో జూమ్ చేసేసి నేను ఇక్కడ ఈ ఏరియాను అనేది ఫస్ట్ ఇక్కడ బిగిన్ చేసేటప్పుడు నేను ఇలా చూపిస్తున్నా, ఇది బార్డర్ అనేసి. ఓకే, సో ఫస్ట్ బార్డర్ ఇలా క్లిక్ చేస్తున్నా. సో ఆ తర్వాత జస్ట్ ఏం లేదు, మనం నార్మల్గా మనం ఇలా జస్ట్ పాస్ ఆన్ అవుతూ వెళ్తే సరిపోతుంది. అదే బార్డర్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు స్ట్రెయిట్ లైన్ అవసరం ఈ సిచ్యువేషన్స్లో. సో నేను పైకి వెళ్ళాలి, బట్ ఇలా స్ట్రెయిట్ లైన్ అనేది నాకు అవసరం. సో ఇక్కడ మనకు పాలిగోనల్ లాసో టూల్ అనేది అవసరము. సో నేను ఆల్ట్ హోల్డ్ చేస్తున్నా. సో ఆల్ట్ హోల్డ్ చేస్తే చూడండి నాకు పాలిగోనల్ లాసో టూల్ అనేది యాక్టివేట్ అయిపోయింది. నేను డైరెక్ట్గా ఈ లైన్ అనేది స్ట్రెయిట్గా వచ్చింది. నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని కంట్రోల్ సి అని కాపీ తీసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా కంట్రోల్ వి అనేసి. మ్యాగ్నెటిక్ టూల్లో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ చూద్దాము. మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయే. ఓకే, ఫస్ట్ వన్ విడ్త్ వచ్చేసి 10 px అని ఉంది, పిక్సెల్స్. సర్కిల్ని సెలెక్ట్ చేద్దాము, కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కర్సర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. క్యాప్స్ లాక్ ఆన్ చేయండి. క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే మీకు ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఇలా సర్కిల్ వచ్చి ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఆ ప్లస్ సింబల్ని క్రాస్ హెయిర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ సర్కిల్ని మనం సెలెక్ట్ చేద్దాం. ట్వంటీ 23 యాంకర్ పాయింట్స్ వచ్చాయి మనకు విడ్త్ అనేది 10 ఉన్నప్పుడు. ఓకే, విడ్త్ అనేది ఇప్పుడు 50 ఇస్తున్నాను. ఓకే, 50 px ఇచ్చాను. సర్కిల్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. విడ్త్ మీన్స్ నథింగ్ బట్ సెలెక్షన్ ఏరియా అనమాట. సెలెక్షన్ ఏరియా పెరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కాంట్రాస్ట్. ఈ కాంట్రాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఏరియా అంతా బ్లర్గా ఉంది. ఓకే, సో ఇక్కడ బార్డర్ని క్యాప్చర్ చేయడం అనేది కొంచెం కష్టము. కాంట్రాస్ట్ అనేది 10% ఉంది. ఓకే, సో నేను ఇలా ఇక్కడ క్లిక్ చేసేసి ఈ ఏరియాని ఇలా తీసుకెళ్తున్నా. సో ఇది ఇలా సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా లోపలికి వెళ్తుంటే సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ బయటకు వచ్చాను. ఇక్కడ కూడా బ్లర్గా ఉంది. బ్లర్గా ఉంటే ఏమవుతుందంటే బార్డర్ అనేది క్యాప్చర్ చేయడం కొంచెం కష్టం అనమాట. ఓకేనా? సో ఈ ఏరియాని మొత్తం కొంచెం మనం సెలెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఫస్ట్ సెలెక్షన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఓకే నేను డీసెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఉంది కదా. సో ఇప్పుడు 100% కాంట్రాస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లర్గా ఉన్న ఏరియాను కూడా కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే చూడండి, కొంచెం డీటెయిల్స్ని ఫైండ్ చేస్తుంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనము కొంచెం ఈజీగానే క్యాప్చర్ చేయగలుగుతున్నాం. ఇక్కడ బ్లర్ ఏరియా కూడా కొంచెం క్యాప్చర్ చేయగలిగాము. ఓకే, సో చూడండి, నేను ఇక్కడ సెలెక్షన్ అనేది క్లోజ్ చేస్తున్నా. అంటే మనం ఇంతకు ముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కాంట్రాస్ట్ పెరిగినప్పుడు ఏమైపోయింది, వే ఆఫ్ సెలెక్షన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇది చాలా చాలా మైక్రో డీటెయిల్ అనమాట. సో మీరు జస్ట్ ఈ థియరిటికల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్గా అయితే మనం ప్రూవ్ చేయడానికి కొంచెం కష్టం అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ బై డిఫాల్ట్గా 57 ఉంటుంది. ఇప్పుడు నేను 10 ఇస్తున్నాను. యాంకర్ పాయింట్స్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో చూడండి. మీరు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇంటర్వెల్స్ చూడండి, మధ్యలో ఎంత గ్యాప్ వస్తుందో. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది నేను 100 ఇస్తున్నాను. ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది 100 ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి. ఓకే, చూడండి, ఇలా మనం ట్రావెల్ అవుతుంటే అసలు మనకు ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఆ యాంకర్ పాయింట్స్ మధ్యన గ్యాప్ అనేది కూడా ఉండదు, ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. ఓకే, సో లాస్ట్ ఆప్షన్ పెన్ ప్రెజర్ అనమాట. ఈ పెన్ ప్రెజర్ అనే ఆప్షన్ మనము
ఫోటోషాప్కి ట్యాబ్లెట్ లాంటిది కనెక్ట్ చేసినప్పుడు మనకు పెన్ అనేది ఉంటుంది, గ్రాఫిక్ పెన్ అనేది. మనకి పెన్ ప్రెజర్ అనేది యూజ్ అవుతుంది, అంటే ఒక స్మూత్ ఫ్లో అనేది వస్తుంది. సో అప్పుడు మనకు ట్యాబ్ కనెక్ట్ అవుతే ఇది ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్లో మనం తెలుసుకున్న టూల్స్, ఫస్ట్ వన్ సెలెక్షన్ బ్రష్ టూల్, లాసో టూల్, పాలిగోనల్ లాసో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో ఈ 4 టూల్స్ గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకున్నాం కదా, వాటి యూసేజెస్ అనేవి ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటుంది. ఫస్ట్ రెక్టాంగిల్ సెలెక్షన్ టూల్ చూస్తాం, తర్వాత ఎలిప్టికల్ చూస్తాము, సింగిల్ రో సింగిల్ కాలమ్, అంటే ఇవన్నీ సెలెక్షన్ టూల్సే, బట్ ఒక్కొక్క దాన్ని మించి ఒక్కొక్కటి ఉంటుంది. సో పర్టికులర్గా ఏ ఏరియాలో మనకు ఏ టూల్ యూజ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. ఆ ఇమేజ్ చూస్తేనే మనం ఏ టైప్ ఆఫ్ సెలెక్షన్ టూల్ అనేది యూజ్ చేయాలి అనేది మన మైండ్లోకి రావాలన్నమాట. ఓకేనా, సో ఇది ఈ క్లాస్లో సెలెక్షన్ టూల్స్. మిగతా సెలెక్షన్ టూల్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.